చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు. గవలపల్లిలో ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన దేవాలయం కాగా, కొద్ది రోజుల క్రితం దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టి నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ దేవాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నేడు శివపార్వతుల కళ్యాణాన్ని పురస్కరించుకుని ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం, శివపార్వతుల కళ్యాణం, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, భక్తుల కొంగు బంగారంగా పిలుస్తున్న రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన దేవాలయమని, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం శిథిలావస్థకు రావడంతో దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని, 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, దాతల సహకారంతో కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం వద్ద 5 రోజుల పాటు ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గవలపల్లి గ్రామంలో చైత్ర శుద్ధ దశమి పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆనవాయితీ అయిన శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో కూడా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పొద్దున గణపతి పూజ, స్వస్థపుణ్యావాసనం, నవగ్రహారాధన, గజారోహణం, పంచనాభాసనం, అంతరారోహణం చేయడం జరిగింది. తర్వాత రుద్రాభిషేకం, యుద్ధ సూక్త హోమం చేయడం జరిగింది. తదుపరి అభిప్రచనంలో కూడా గ్రామ పెద్దలు, భక్తులు అంగరంగ వైభవంగా స్వామి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. వీటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, ప్రజలు, అజేజ రామాయణ కూడా రామయ్య స్వామి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి సుఖంగా ఉద్యోగం చేసుకుంటూ కోరుకోవడం జరుగుతుంది. స్వస్తి. శ్రీరామ రామ రామేతి రామ రామ మనోరమ. మరి ఈ వాక్యం ఎందుకు చెప్పవలసిందంటే, మరి రాముడితోనే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఏర్పాటు మాకు తెలియనప్పుడే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రామునికి ఉన్నటువంటి బలం ఏదైదో మా గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని, ఆ పార్వతికి ఉన్న కరుణ కూడా ఇక్కడ అందరి మీద కరుణ చూపించాలని, మరి ఆ గంగమ్మ కూడా నెత్తి నుండి శివాలయానికి ఎత్తిన గంగమ్మ ఉంది. ఆ గంగమ్మ కూడా ఎప్పుడు ప్రవహించిన పాడి పంటలు పండించేటట్టు చూడాలని మరి ఆ భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తుంటాము. ప్రతిసారి ఈ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడి ప్రజలు కూడా సుభిక్షంగానే ఉంటారు. అమ్మవారి దయ వల్ల, స్వామి సృష్టికర్త శంకరుని దయ వల్ల కూడా, స్వామివారి దయ వల్ల కూడా అందరూ చల్లగా ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా ఆ భగవంతుని కృపా కటాక్షాలు మా మీద ఉండాలని కోరుతూ మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ రామలింగేశ్వర స్వామికి జై. చిన్నశంకరపేట మండలంలోని గవలపల్లి గ్రామంలో అనాదిగా సుమారు 100 సంవత్సరాల పైనే అనాదిగా వస్తున్నటువంటి మా ఆచారం ఏదైతుందో, శ్రీరామనవమి తెల్లవారి మా యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి అతి పవిత్రమైన దేవాలయం, పురాతన దేవాలయం ఉంటే దాన్ని మళ్ళీ మేము పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది భక్తుల సహకారంతో. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా, అదేవిధంగా ఈ గవలపల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా చిన్నశంకరపేట మండలం, మెదక్ జిల్లా, ఈ తెలంగాణ రాష్ట్రం, మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో నిన్న శ్రీరామనవమి వేడుకలు, ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం, రేపు అమ్మవారికి